నమస్తే, వెల్కమ్ టు ఏపీటీఎస్ తెలుగు న్యూస్. చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నానికి ఒక అవకాశం ఇవ్వండి. అభివృద్ధి అంటే ఏమిటో చేసి చూపిస్తారు. పులివర్తి నాని సోదరి జె ధనలక్ష్మి తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం ఇరంగారిపల్లి పంచాయతీలో చంద్రగిరి నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని సోదరి జె ధనలక్ష్మి సోమవారం స్థానికుల నాయకుల సమక్షంలో బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమంలో ఇంటింటికి తిరిగి ప్రచారం చేశారు. ఇరంగారిపల్లి పంచాయతీ మహిళలు, యువత, ముస్లిం సోదరులు, జనసేన పార్టీ కార్యకర్తలు కలిసి ఆమెకు ఘన స్వాగతం పలికారు. అనంతరం శ్రీనివాసపురం, ముద్దలపల్లి గ్రామాలలో ఆమెకు మహిళలు హారతులతో సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మాజీ జెడ్పీటీసీ కనుమూరు సురేష్ చౌదరి, జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి నాసీర్ మాట్లాడుతూ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు అనే ముఖ్యమంత్రి చేయాలని అన్నారు. అలాగే చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నానికి ఒక అవకాశం ఇవ్వండి, అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపిస్తారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. రోడ్ లేపించినాడు, మీరు లేనప్పుడే అందరూ లేనప్పుడే వేయించినాడు. అదే మాదిరి మీకు ఏది కావాలన్నా సహాయం ఏం చేస్తాడో చూడండి. తక్కువ మనిషి మీకు అందుబాటులో అబులనా కొద్దిగా సైడ్ వాళ్ళ అక్కని ఒక అవకాశం వాళ్ళు ఓడిపోయినారు. ఓకే समय ఏం చేస్తారు? పేపర్ రిలీజ్ చేస్తారా? ఏదో అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతు. ఈరోజు మన ప్రియతమ నాయకుడు శ్రీ పులివర్తి నాని అన్న గారి అక్కగారు శ్రీ ధనలక్ష్మి గారి ఆధ్వర్యంలో, అక్కగారి ఆధ్వర్యంలో ఇరంగారిపల్లి పంచాయతీ నుండి మీ ఇంటి వద్దకు మీ పులివర్తి నాని గారు, అదేవిధంగా భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం మొదలైంది. నేను ఒకటే చెప్పాలనుకుంటున్నా, ఒక మైనార్టీగా, ఒక ముస్లిం మైనార్టీగా, ఈరోజు ఇప్పటి పరిస్థితుల్లో చూసుకుంటే మన ఆంధ్రప్రదేశ్, మన రాష్ట్రము ఎంతో వెనక్కి వెళ్ళిపోయింది. చరిత్రలో చూసుకుంటే ఎప్పుడూ లేని విధంగా దౌర్జన్యాలు, అక్రమ కేసులు, అదేవిధంగా పరిపాలన చేతగానే ఒక ముఖ్యమంత్రి పీఠమికి ఏ విధంగా మన రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా గమనిస్తున్నారు. ఈరోజు చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కరికి కూడా డబ్బులు విచ్చలవిడిగా అప్పులు చేసేసి ప్రతి ఒక్కరికి పంచిపెట్టే పరిస్థితి. నేను ఒకటే మన రాష్ట్ర ప్రజలు నేను ఒకటే చెప్తున్నా, ఈ రాష్ట్రం అంటే మన కుటుంబం లాంటిది. ఏ విధంగా అయితే మన కుటుంబాన్ని కాపాడుకోవడం మన చేతుల్లో ఉంటుందో అదేవిధంగా ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది అని నేను మనవి చేసుకుంటున్నాను. ఎందుకంటే కుటుంబము గన రోడ్డు మీదకి వస్తే ఏ విధంగా అయితే కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులు ఏ విధంగా ఇబ్బంది పడతారో అదేవిధంగా రాష్ట్రం కూడా రోడ్డు మీదకి వచ్చేస్తే అప్పులు పాలైపోయి
రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క ప్రజలు కూడా ఇబ్బంది పడే పరిస్థితి. ఆ విధంగా మన రాష్ట్రం కూడా ఒక అప్పుల ఆంధ్రప్రదేశ్గా, ఒక దౌర్జన్య ప్రదేశ్గా, పరిపాలన చేతగాని రాజధాని లేని ఒక రాష్ట్రంగా మిగిలిపోయింది వైసీపీ హయాంలో. మరీ ముఖ్యంగా మన మైనార్టీ సోదరులు 2019 ఎన్నికల సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే హామీలు ఇచ్చారో ఒకటి కూడా అమలు చేయని పరిస్థితి. ముస్లింలను మోసం చేసిన పార్టీ ఏదైనా ఉందంటే అది ఒక వైసీపీ పార్టీ మాత్రమే. నేను ఒకటే చెప్తున్నా, ముస్లింలకు నిజంగా మేలు జరగాలి, ముస్లింల అభివృద్ధి జరగాలంటే మన మహాకూటమి, మన జనసేన, టీడీపీ, బీజేపీ మహాకూటమి ఖచ్చితంగా అధికారంలోకి రావాలి. మన ముస్లింలకు మేలు జరగాలంటే మన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారితోనే అది సాధ్యమవుతుంది. మన చంద్రగిరి నియోజకవర్గంలో మన పులివర్తి నాని అన్న గారు ఎవరైనా ఉన్నారంటే ఒక కుటుంబానికి దూరంగా ఉంటూ, వాళ్ళ కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటూ ఎప్పుడు ప్రజాక్షేత్రంలో తిరుగుతూ, ప్రజల కష్టాల్లో తోడుంటూ, ప్రజల సమస్యలపైన పోరాడుతున్న ఏకైక కుటుంబం మన పులివర్తి నాని అన్న గారి కుటుంబం. అటువంటి వ్యక్తుల్ని మన చంద్రగిరి నియోజకవర్గంలో గెలిపించుకుంటే మనకు ప్రతి ఒక్కరికి, ముస్లింలకే కాకుండా ప్రతి ఒక్కరికి కూడా మేలు జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా పులివర్తి నాని అన్న గారి కుటుంబాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత, వారిని అఖండ మెజార్టీతో గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని నేను సవినయంగా కోరుకుంటూ, జై జనసేన, జై టీడీపీ, జై బీజేపీ, జై హింద్. ఈరోజు పాకాల మండలం ఇరంగారిపల్లి పంచాయతీ నందు మన చంద్రగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పులివర్తి నాని గారి యొక్క సోదరి ధనలక్ష్మి గారు, అదేవిధంగా నాని అన్నగారి బావగారు జనార్దన్ నాయుడు గారు సుమారు 25 రోజుల నుంచి 22 పంచాయతీల్లో ఇంటింటికి తిరిగి ప్రచారం చేస్తున్నారు. ప్రజల నుంచి కూడా మంచి స్పందన వస్తూ ఉంది. ఈరోజు మహాకూటమి ఏర్పడినటువంటి జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీ యొక్క మహాకూటమిని కూడా ప్రజలు ఆదరిస్తూ ఉన్నారు. తప్పకుండా కూడా చంద్రగిరిలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేస్తాము. ఈరోజు చంద్రగిరి నియోజకవర్గ శాసనసభ్యులైనటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని ఒకటి అడుగుతా ఉన్నాము. అయ్యా, మీరు మీ రాజకీయ జీవితం ప్రత్యక్ష ఎన్నికల్లో ఒక స్థానిక సంస్థలో జడ్పీటీసీ స్థాయి నుంచి మీ యొక్క రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. ఈరోజు మీరు స్థానిక సంస్థల ప్రతినిధులు, సర్పంచ్ కావచ్చు, ఎంపీటీసీ కావచ్చు, ఎంపీపీ కావచ్చు, జడ్పీటీసీ సభ్యులకు ఎక్కడైనా కనీస విలువ, గౌరవం, మర్యాద ఇస్తున్నటువంటి సందర్భం ఎక్కడైనా ఉంటే ఒకటైనా చూపించండి. మేము చెబుతున్నాము, ఈరోజు మీరు ఎక్కడ పడితే అక్కడ 10,000 రూపాయలు, 20,000 రూపాయలు సిమెంట్ రోడ్లు వేసి అక్కడ మీరు సుమారు 7,000 నుంచి 10,000 రూపాయలు విలువ చేసేటువంటి శిలాఫలకాలు మీ యొక్క ఒక్కరి పేరుతోనే వేసుకొని పబ్లిసిటీ ఇచ్చుకుంటా ఉన్నారు. ఇది చాలా శోచనీయము. ఈరోజు చంద్రగిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు అందరికీ నేను ఒక మాజీ జడ్పీటీసీ సభ్యుడిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఆత్మగౌరవం లేని చోట మీరు ఉండొద్దండి. మీరు బేషరతుగా తెలుగుదేశం పార్టీలోకి రండి. మీకు ఇక్కడ మా నాని అన్నగారు తగిన సముచిత గౌరవం ఇస్తారు. ఇంకొక విషయం కూడా చెప్తున్నాను, ఎక్కడైతే శిలాఫలకాల్లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు వేసుకున్నారో అదే స్థానాల్లో రేపు తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ వచ్చి నాని అన్నగారు ఎమ్మెల్యే అయ్యాక మీ విలువ, గౌరవం పెంచేటట్టు మిమ్మల్ని పెట్టుకొని శిలాఫలకాలు ఆవిష్కరించి మీ చేత కొబ్బరికాయలు కొట్టించేటువంటి గౌరవం ఇస్తారని చెప్పి కూడా మీకు నేను తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఎమ్మెల్యే గారి యొక్క సతీమణి ఆడపడుచు, ఆమెను ఒక మహిళగా మేమంతా కూడా ఆహ్వానిస్తాం, ఆమెను గౌరవిస్తాం. ఆమె చేసినటువంటి ప్రారంభోత్సవాల్లో పక్కన దళితులైనటువంటి ఎంపీపీ గారు ఉన్నారు, బీసీ మహిళ అయినటువంటి జడ్పీటీసీ గారు ఉన్నారు. వాళ్ళెవరూ కూడా రిబ్బన్ కటింగ్ చేసిన సందర్భాలు కానీ ఎక్కడైనా మీ మీడియా ద్వారా చూపిస్తే కూడా ఇది మేము దేనికైనా సిద్ధంగా ఉన్నాము. కాబట్టి విలువ, గౌరవం, మర్యాదలు లేని చోట సర్పంచులు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, ఎంపీపీ, జడ్పీటీసీలు అందరూ కూడా తెలుగుదేశం పార్టీలోకి రావాలని చెప్పి కూడా నేను మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నాను. మేమే తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్లో ఆ రోజు మన పంచాయతీరాజ్ శాఖ మంత్రులు నారా లోకేష్ బాబు గారు పంచాయతీరాజ్ మినిస్టర్గా ఉన్నప్పుడు తెచ్చినటువంటి నిధులతో మేము ఈ శ్రీనివాసపురం కావచ్చు, ఇరంగారిపల్లి పంచాయతీలో, పాకాల మండలంలో చాలా చోట్ల అభివృద్ధి కార్యక్రమాలు చేసి లాస్ట్ మినిట్లో ఎలక్షన్ కోడ్ వల్ల మేము ప్రారంభించలేకపోతే అటువంటి చోట కూడా సిగ్గు ఎగ్గు లేకుండా మీ శిలాఫలకాలు పెట్టుకొని మీ పేర్లు వేసుకోవడం ఎంతవరకు సమంజసం అని చెప్పి కూడా మేము మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నాం. నువ్వు మాట్లాడు.